హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సాయివరుణ్ మీరు చూస్తున్న రియాక్షన్ ఇవాళ మనం చాలా రోజులైంది కదా రియాక్షన్ చేసి. హీరో అయితే మనం రియాక్షన్ అయితే చేయబోతున్నాం. అది ఏందో తెలుసా? భూతద్దం భాస్కర్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే చాలా మంచి ప్రామిసింగ్ ఉంది. టీజర్ చూసినప్పుడైతే నాకు చాలా బాగా మంచిగా ఉందనిపించింది. సో మనం ట్రైలర్ మీద అయితే రియాక్షన్ ఇద్దాం. లెట్స్ గో ఇన్ ద వీడియో. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్ష్యమామృత. ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్ర సరిహద్దు సమీపంలో మునిపెన్నడూ చూడని దారుణ హత్య జరిగింది. ఈ హత్యలను దిష్టిబొమ్మ హత్యలుగా పోలీసులు పేర్కొన్నారు. డిటెక్టివ్ భాస్కర్ నారాయణ గారి ఆఫీస్కి వెళ్ళాలి. నల్ల డ్రెస్ వేసుకోవద్దంటే అదే వేసుకు చస్తాడు పోరంబో ఒక వేదం. ఈ ఏరియాలో ఏం జరిగినా అది భాస్కర్ నారాయణ కంట పడాల్సిందే. ఏ కేసు అయినా క్లోజ్ అవ్వాల్సిందే. చనిపోయిన 16 మంది తలలో ఎక్కడున్నా ఏమైనా ఎవ్వరికీ తెలియదు. కనీసం వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు. ఎక్కడో చంపి డెడ్ బాడీని ఫారెస్ట్లో ఎందుకు పెడుతున్నారు? ఆ సీరియల్ కిల్లర్ 18 సంవత్సరాలుగా 17 మర్డర్లు చేశాడు. కేసుని లీడ్ చేసే క్లూ ఒక్కటి దొరకట్లేదు. బస్ స్టాప్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనపడ్డారా? నేను డిటెక్టివ్ అని నువ్వు చెప్పుకుంటూ తిరగడం కాదు, జనం అనాలి. మీరు డిటెక్టివ్ అని చెప్పు తిరుగుతున్నారు కదా, మీరు పట్టుకుని ఆ కేసు క్లోజ్ చేయని చూద్దాం. ఈ సీరియల్ కిల్లర్ కేసు వల్ల నన్ను ఎవరు డిటెక్టివ్ అని నమ్మట్లేదు. చంపట్లేదు, బలిస్తున్నారు. 18 సంవత్సరాలుగా పక్కాగా ప్లాన్ చేసి బలిస్తున్నారు. ఈ కేసులో నన్ను ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఆ సీరియల్ కిల్లర్ ఎవరో కనుక్కుని ఈ కేసు క్లోజ్ చేస్తారా? భూతత్వం భాస్కర్ నారాయణ, నువ్వు కాదు కదా ఆ నారాయణుడే వచ్చినా మా ఈ మహాయాగాన్ని ఆపలేడు. మనం ఇప్పుడే భూతద్దం భాస్కర్ ట్రైలర్ అయితే చూసాం. సారీ ఇప్పుడే మనం అయితే భూతద్దం భాస్కర్ నారాయణ ట్రైలర్ అయితే చూసాం. ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఇది చెప్పాలంటే చాలా బాగుంది. ఇది ట్రైలర్ లో అయితే మనకు చూపించిన ప్రకారం అయితే ఏదో చేతబడి దాని మీద జరిగేటట్టుంది స్టోరీ అయితే. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ అండ్ డిటెక్టివ్ థ్రిల్లర్ లెక్క ఉంది మూవీ ఇది. డిటెక్టివ్ థ్రిల్లర్స్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. మన ఏజెంట్ సాయి శ్రీనివాస గానీ చాలా బాగుంటుంది. మన జేమ్స్ బాండ్ లెక్క అట్లాంటి తీయాలనుకుంటున్నారు, కానీ చాలా మంది ట్రై చేస్తున్నారు, చాలా ఫెయిల్ అవుతున్నారు. కానీ ఈ మూవీ కంటెంట్ చూస్తా అంటే ఖచ్చితంగా పక్కా హిట్ అయితే ఉంటుంది. అయితే ఈ మూవీ అయితే చాలా బాగుంది. ఈ ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎండింగ్ నుంచి లాస్ట్ ఒక 40 సెకండ్స్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది అసలుకి. మనం రీసెంట్ గా మనం మంగళవారం చూసాం కదా, అలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఉంటుంది. అయితే దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే. అండ్ మనం యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చూసి చాలా మంది ఉన్నారు తెలిసిన వాళ్ళు, కానీ వాళ్ళ పేర్లు అయితే సరిగ్గా తెలియదు. చాలా బాగా అందరు బాగా సెట్ అయ్యారు. మన టైటిల్ లో చేసిన భాస్కర్ నారాయణ ఆయన పేరు, ఆయన అయితే చాలా బాగున్నాడు. డిటెక్టివ్ చాలా బాగున్నాడు. ఇలాంటి మిస్టరీ థ్రిల్లర్స్ చాలా రేర్ గా వస్తాయి. రీసెంట్ గా మన అంటే చేతబడుల మీద వచ్చిన సినిమాలు అయితే మా ఊరి పొలిమేర కానీ విరూపాక్ష బాగా హిట్ అయ్యాయి. అట్లే ఇందులో ఇది కూడా హిట్ అవుతుంది అని కోరుకుంటున్నా. ఇందులో మనం బాగా గమనించాలి ఏంటంటే మనకి ఇందులోనే ప్లాట్ రివీల్ చేశారు. ఎందుకు చంపేస్తారో అప్పుడే చెప్పేశారు. అంటే విలన్ కూడా ఆల్మోస్ట్ చూపించారు అనుకుంటా. లాస్ట్ లో చెప్పారు కదా ఇట్లా ఎవరు ఆపలేరని, ఆయన విలన్ అనుకుంటారు. అట్లా వాళ్ళు కొంతమంది ఉంటారు అన్నట్టు ఒక అత్తగా వాళ్ళు. సో చూద్దాం వీళ్ళు ఎంత పూర్తిగా రివీల్ చేసి ట్రైలర్ లో కూడా పూర్తిగా రివీల్ చేసి మూవీలో కరెక్ట్ గా హ్యాండిల్ చేసి మూవీ అయితే చాలా బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. ఇట్లనే మామూలుగా స్టోరీ వీళ్ళని అంతా రివీల్ చేసి ఒక సినిమా అయితే వచ్చింది అప్పట్లో, ఒక లాస్ట్ ఇయర్ అనుకుంటా. గాడ్ అనే సినిమా, తమిళ సినిమా, మన నయనతార అండ్ జేఎం రవి చేశారు కదా, ఆయన ఇద్దరు కలిసి తీసిన గాడ్ అనే సినిమా. దాంట్లో ట్రైలర్ లోనే విలన్ ని మొత్తం ప్లాట్ అంతా రివీల్ చేసి సినిమాలో ఘోరంగా చేసేసిండు. మొత్తం సినిమా అయితే ఘోరంగా చేసేసిండు. సో ఈ మూవీ అట్లా కావద్దని కోరుకుంటాను. ఎందుకంటే కంటెంట్ అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, డైరెక్షన్ కానీ, టేకింగ్ కానీ చాలా బాగుంది. యాక్టర్స్ కానీ, హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ, యాక్టర్స్ కానీ చాలా బాగుంది. సో చూద్దాం
వెయిటింగ్ ఫర్ ది మూవీ. మార్చ్ 1 అయితే మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. తప్పకుండా థియేటర్లో వెళ్ళి చూడండి, ఎందుకంటే మంచి ఎక్స్పీరియన్స్ దొరికేటటువంటి మూవీ ఎక్స్పీరియన్స్. సో చూద్దాం, లెట్స్ గో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రియాక్షన్ వాలా. నేను మీ సాయి వరుణ్. టాటా, బై బాయ్.